సర్వోన్నతుడా, సర్వాధికారి, గొప్ప రక్షకుడా, పరిశుద్ధాత్మ కలిగిన ఓ గొప్ప దేవ, నా తండ్రి ఎంతగానో నాయన ప్రార్థన అవసరాన్ని ప్రవ్వ కోరి ఉన్నారు. ప్రవ్వా ఇదిగో తండ్రి నైనా నాకు మొరపెట్టము ఉత్తరమిచ్చదనని సెలవిచ్చిన దేవుడవు నా ప్రవ్వా. నీ బిడ్డలు మరిగొత్తనైనా వారి యొక్క బిడ్డ కొరకు నా ప్రవ్వా మరిగొత్తండి ఎంతగానో ప్రార్థన అవసరాన్ని కోరి ఉన్నారు. తండ్రి ఎంతగానో నీకు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నా మొర ఆలకించమునైనా నా ప్రార్థనకు చెవియొగ్గు దేవా, నా విజ్ఞాపనకు చెవియొగ్గు తండ్రి. మహోన్నతమైన ఓ ప్రభువా, నా తండ్రి వారి బిడ్డ విషయంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో మరుగు మీరైతే ఎరిగిన వారు ప్రభా. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున విడుదల దయచేయి తండ్రి, విడుదల కలిగించమని ఆయన. ఇదిగో నా ప్రభా 18 రోజులు అయినప్పటికీ కూడా మరిగోతాను ఇంకనూ కూడా ఇదిగోతాను ఎన్నో మరి బాధల్లో ఎన్నో ప్రాబ్లమ్స్లో నీ బిడ్డ ఉన్నారు తండ్రి. నేను ఒక్కసారి కనికరించు దేవస్తులు స్తోత్రములు తండ్రి. ప్రభువా చండి బిడ్డలే అంటే నీకు ఎంత ఇష్టం కదా నా తండ్రి. ప్రార్థన వినే దేవుడు నీవు ఒక్కడవే కదా ప్రభువా. పుట్టించేవాడవు నీవే, పోషించేవాడవు నీవే, ఆదరించేవాడవు నీవే తండ్రి. నాయన మా దినములన్నీ కూడా నీ గ్రంథాలు ముందుగానే నా ప్రభా లిఖితమై ఉన్నాయి తండ్రి. కనికరించు నాయన, కృప చేపించు ప్రభావ, దయచేపించు దేవా స్తోత్రములు తండ్రి. వారి కుటుంబమునకు మీరే ఆధారం దయచేతండి, మీరు ఆశ్రయంగా మనం ప్రార్థన చేస్తున్నామైనా. వారి కలిగి ఉన్న శ్రమల నుండి, బాధల నుండి, హింసల నుండి, ఇబ్బందుల నుండి, అనారోగ్యాల నుండి నా ప్రభు విడిపించమని ప్రార్థన చేస్తూ కుటుంబాలను దీవించమని, వారి కుటుంబం అంతటిని దీవించమని, వారి బిడ్డని దీవించమని, ఆయుస్సు ఆరోగ్యం నింపమని యేసుని అడుగుతున్నాను తండ్రి.